సరే, మీకు టికెట్ తెలుగుదేశం పార్టీ నిరాకరించింది. అసలు ఏం జరిగింది? పార్టీ మీకు ఎందుకు టికెట్ నిరాకరించింది? ఎందుకు నిరాకరించారు అనే విషయాన్ని కనీసం మాట మాత్రంగా అయినా పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. పార్టీ పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేయలేదా? మీరు వచ్చినప్పుడు కానీ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కానీ కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పక్కన పెడుతుందని కొంతమంది అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఒక బలీయమైన శక్తి తూర్పు కాపులు. శ్రీకాకుళం జిల్లాకి 2 కాపు కాన్స్టిట్యున్సీలు, మరొక 2 అంటే కోన రవికుమార్ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మీ టికెట్ సంబంధించిన విషయంలో డబ్బు ప్రభావం చూపించింది వాళ్ళిద్దరి మీద. తెలుగుదేశం పార్టీలో ఏ రోజు కూడా టిక్కెట్లు అమ్ముకుంటారని నేను ఎప్పుడు కూడా కళ్ళం కూడా అనుకోలేదు. అయితే ప్రజలు టికెట్ల కేటాయింపుల అంశాల్లో ఆర్థిక అంశాలు కూడా పరిగణలో తీసుకుంటారు కదా పార్టీలు. అట్లాంటి లోటుపాట్లు ఏమైనా మీ దగ్గర ఏమైనా పార్టీ కనిపించినాయా? సార్, 11 సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేశామంటే ఈవేళ ఈ ఎన్నికలు మేము చేయలేమా? రాజకీయంగా 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర మాది. ఈ 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఒకవేళ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ప్రకటించిన అభ్యర్థితో ముందుకు వెళ్తే 60 సంవత్సరాలు మా కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి కొన్ని వేల ప్రజలు మాతో ఉన్నంత కాలం. సార్, పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి మీరే శాసనసభ్యులుగా ఎందుకు ఉండాలి? వచ్చిన కొత్త అభ్యర్థి ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని ఒకవేళ మీకు కాకుండా ప్రకటించిన అభ్యర్థితోనే ఎన్నికలకు వెళ్తే పార్టీ ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా? 98% కార్యకర్తలు నాయకులు పార్టీ క్యాడర్ సహకరించినప్పుడు బూత్ దగ్గరికి ఈ వాటర్ తీసుకెళ్లి ఓటు వేయించిన వాళ్ళు ఎవరున్నారు? వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఎక్స్ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గానికి 2024 టికెట్ల పంపిణీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి అధిష్టానం నిరాకరించడంతో ఈయన కార్యాచరణ ఎటువైపు ఉన్నది, అట్లాగే ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు, ఆముదాల వలస కూడా వీళ్ళ అబ్బాయి టార్గెట్గా చేయబోతున్నారని కొన్ని ప్రచారాలు జోరందుకున్నాయి. వీటికి సంబంధించిన అంశాల్లో 2024 ఎన్నికలకు సంబంధించి కల్మట వెంకటరమణ గారు వాళ్ళ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా పాతపట్నం నియోజకవర్గంలో అనే విషయాలు ఇవాళ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటరమణ గారు. నమస్కారం అండి. సరే, మీకు టికెట్ తెలుగుదేశం పార్టీ నిరాకరించింది. మీరు ఓ పక్క నుంచి టికెట్ మీకే కేటాయించాలని చెప్పి ఓ పక్క నుంచి ఆందోళన కార్యక్రమాలు, కార్యకర్తలతో ఆందోళన కార్యక్రమాలు, మీరే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రజలను కలుస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? పార్టీ మీకు ఎందుకు టికెట్ నిరాకరించింది? సార్, టికెట్ ఎందుకు నిరాకరించారన్నది చంద్రబాబు నాయుడు గారికి అడగవలసిన క్వశ్చన్. అది ఎందుకు నిరాకరించారు అనే విషయాన్ని కనీసం మాట మాత్రంగా అయినా పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ జిల్లాలో ఉంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ ఎవరు కూడా ఎందుకు నిరాకరించారనేదానికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అడిగాను, నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ఎందుకు సార్ నా టికెట్ ఇవ్వలేదు? పార్టీ పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేయలేదా? మీరు వచ్చినప్పుడు కానీ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కానీ ఏ కార్యక్రమాలైనా ఫెయిల్ అయ్యానా నేను? లేకపోతే పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు భవిష్యత్తు గ్యారెంటీ కానీ, బాబు షూరిటీ కానీ, అలాగే బాదురే కార్యక్రమం కానీ, అలాగే ఇదేం కర్మ రాష్ట్రానికి కానీ, జిల్లాలో ఫస్ట్, రాష్ట్రంలో 10 పొజిషను, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అయితే ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో 2nd పొజిషన్లో పాతపట్నం నియోజకవర్గం నిలబెట్టాను. నేనేం తప్పు చేశాను మాకు ఈరోజు మీరు టికెట్ నిరాకరించని అడిగితే సమాధానం లేదు. సార్, జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఉత్తరాంధ్రలో ఒక జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే బై ఎలక్షన్ వస్తే బై ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని ఒక కొత్త కుర్రాడిని తెచ్చి వైకాపా ఎమ్మెల్యే కొడుకు మీద గెలిపించాను. అదే నేను చేసిన తప్పు, నాకు ఎందుకు ఇవ్వలేదని అడిగాను. అయితే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఏదో సర్వే చేయించాను, సర్వేలో నీకు రాలేదని. సార్, 2,25,000 మంది ఓటర్లు ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో 6,000 మంది ఒక సర్వే చేస్తే రిప్లై ఇచ్చారట, దానిలో 72% వచ్చిందట. మరొక సర్వేలో 4,000 మంది రిప్లై ఇచ్చారట, దానిలో 69% వచ్చిందట. అయితే ఆ రిపోర్ట్లు ప్రామాణికంగా తీసుకున్నామనంటే సార్ 2,25,000 మంది ఓటర్లు ఉన్న దగ్గర మరి 6,000 మంది 4,000 మంది ఇచ్చిన రిపోర్ట్నే మీరు
అదే న్యాయంగా తీసుకుంటే మరి మాకు ఎలాగవుద్ది సార్ అని అడిగాను. నేను అడిగాను, సార్ మీరు ఏదైనా చేయాలనుకుంటే పాతపట్నం నియోజకవర్గంలో 5 సంవత్సరాలు కష్టపడిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అలాగే పార్టీ కేడర్ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అలాగే యూనిట్ అధ్యక్షులు ఉన్నారు, గ్రామ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళందరికీ అడగకుండా మీరు ఏదో సర్వే చేసాము, ఆ సర్వేలో నువ్వు రాలేదని అంటే మరి ఎలాగవుద్ది సార్? అలాగే ఇంకొక మాట కూడా చెప్పాను, 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం కలబడవారి కుటుంబం. ఈ రోజు వరకు అవినీతి మచ్చ లేకుండా బతికిన కుటుంబం కలబడవారి కుటుంబం. మా దగ్గర డబ్బులైతే లేకపోవచ్చును, కానీ ప్రజల ఆత్మాభిమానము, నాయకుల అభిమానము, కార్యకర్తల అభిమానం మాకుంది, మెండుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి వస్తాను సార్, మాకు అవకాశం ఇవ్వండి అని కోరాను నేను. సరే, ఒక 4 రోజులు పోయిన తర్వాత నీకు చెప్తారన్నారు. ఇవాళ వరకు ఏ సమాచారం లేదు. అంటే ఇప్పటికే చాలా రోజులు గడిచినట్టుంది, 10 రోజుల పైన అయిపోయింది కదా. 10 రోజుల పైన జరిగింది. అలాగే మొన్న మరి ఉగాది రోజు కూడా మా ఎంపీ రామ్మోహన్ నాయుడు నేను కలిపి వెళ్ళడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పాడు, సార్ ఇక్కడ టికెట్ మార్చాలి, మార్చకపోతే కాదని చెప్తే ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ రామ్మోహన్ నాయుడు గారికి కష్టమైపోద్ది, ఈ పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు కష్టమైపోద్ది అని కూడా నేను చెప్పాను నేను. మరి రామ్మోహన్ నాయుడు గారి మాట కూడా ఆయన పట్టించుకునే స్థితిలో లేరు. కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పక్కన పెడుతుందని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది? ఎస్ సార్. దానిలో తూర్పు కాపుల్ని ఒక అనగదొక్కే కార్యక్రమం ఈ శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. అంటే ఎందుకని? కారణం ఏమై ఉంటుంది? అంటే ఉత్తరాంధ్రలో ఒక బలీయమైన శక్తి తూర్పు కాపులు. శ్రీకాకుళం జిల్లాకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకాకుళం జిల్లాకి 2 కాపు కాన్స్టిట్యున్సీలు, మరొక 2 ఎస్సీ ఎస్టీ అయిపోయినాయి. అది కాపు కాన్స్టిట్యున్సీలు. 4 కాపు నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొండ, పాతపట్నం, ఎచ్చెర్ల, రాజాం. ఈ 4 నియోజకవర్గాలు కూడా కాపుల నియోజకవర్గాలు. అయితే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు అయిపోవడం వల్ల అక్కడ కాపు రిప్రజెంటేటివ్ లేడు. కానీ ఓవరాల్గా పాత శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే పూర్తిగా కాపుల డామినేషన్తో ఉంది. అయితే సరైన నాయకత్వం లేక ఈరోజు కాపుల్ని పూర్తిగా అరగదొక్కే కార్యక్రమం, అంటే ఈ ఎలక్షన్స్తో కాపుల పని క్లోజ్ అనే విధంగా ఈవేళ రాష్ట్ర జిల్లాలో ఉన్న నాయకత్వం వ్యవహరించింది. దానికి రాష్ట్ర నాయకత్వం కూడా వత్తాసు పలికిందేమోనని అనుమానం మాకు కలుగుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో మిగిలిన 2 నియోజకవర్గాలు, ఒకటి పాతపట్నం, 2 ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి కళా వెంకట్రావు తీసి విజయనగరం జిల్లాకు పంపించారు. అంటే ఈ జిల్లాలో ఉంటే ఆధిపత్యపూర్వం మళ్ళీ వస్తుందని. అలాగే రెండోసారి సీనియర్గా ఉన్న నేను, మా కుటుంబం ఒక 7 సార్లు మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన కుటుంబం, మాకు ఎక్కడ అవకాశం రేపొద్దున్న వాళ్ళకి అడ్డు తగులుతామనేమని నన్ను తెగ్గొట్టి ఒక కొత్త ఆయన కుర్రోడు కాడు, ఆయన ఏజ్డే, కానీ కొత్త ఆయన్ని తీసుకొచ్చి రియల్టర్ అని మరి ఎవరెవరికో ఏవో ముడుపులు కూడా ఇచ్చినాడని చెప్పి ఆ కొత్త వ్యక్తిని తెచ్చి ఇక్కడ ఇచ్చారు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీ ద్వారా మా కాపులు ఏం అన్యాయం చేశారు పార్టీకి? తెలుగుదేశం పార్టీకి వెనుదనగా ఇప్పటి వరకు లేరా? ఎందుకు మీరు మాకు అన్యాయం చేశారని కూడా నేను అదే రోజు చంద్రబాబు నాయుడు రామ్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళినప్పుడు, ఒకవేళ పాతపట్నంలో కల్మటి వెంకటరమణ గెలిస్తే ఆధిపత్యం సాధిస్తాడు జిల్లా వ్యాప్తంగా సంబంధించి అంశాల్లో అని చెప్పి ఏమైనా కుట్ర ఏమైనా జరిగిందా మీ మీద టికెట్ రాకుండా? ఎస్, 100% ఆ కుట్రలో బలయ్యాను నేను. అంటే కోన రవికుమార్ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మీ టికెట్ సంబంధించిన విషయంలో డబ్బు ప్రభావం చూపించింది వాళ్ళిద్దరి మీద, అందుకే మీకు టికెట్ రాకుండా చేశారని మీరే స్వయంగా ఆరోపించారు. దీని మీద మీరేమంటారు? అంటే మీకు ఒక మాట సార్ వంశీ గారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఏ రోజు కూడా టిక్కెట్లు అమ్ముకుంటారని నేను ఎప్పుడు కూడా కళ్ళం కూడా అనుకోలేదు. అయితే ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు రాత్రనక పగలనక కష్టపడిన కలబటికి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరగడంలో జిల్లా నాయకుల పాత్ర ఉంది. మరి డబ్బులు తీసుకున్నారో లేదో ఆ భగవంతుడికి తెలియాలి, మనమేం చూడలేదు. కానీ ప్రజలు మాత్రం ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం మొట్టమొదటి సీటు గెలిచే సీటు ఏదంటే పాతపట్నం. అటువంటి పాతపట్నం నియోజకవర్గంలో కనీసం సార్ నేను ఒకటి అడుగుతాను పార్టీ అధిష్టానం మీ ద్వారా, ఉరి శిక్ష పడ్డ ఖైదీకైనా బాబు నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ కనీసం ఒక మాట మాత్రమైనా మాకు చెప్పకుండా, కనీసం నేను కూడా టీవీల్లో లేకపోతే మన సెలల్లో చూసుకునే పరిస్థితి నాకు దాపురించింది. దీనికి కారకులు ఈ జిల్లాలో ఉన్న వర్గ పోరాటము, వర్గాలకి కొమ్ము కాస్తున్న నాయకులు. అలాగే తూర్పు కాపుల మీద నేను మాట్లాడిన తర్వాత నాకు
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి కూడా తూర్పు కాపులు ఎక్కడెక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, అలాగే కాపు సంఘాల నుంచి కానీ విపరీతంగా ఫోన్లు వచ్చాయి. బాబు మీరు పోటీ చేయండి, మేము మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. అంటే కాపుల్ని అనగదొక్కే కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నది అక్షరాల సత్యం. దీనిలో సెకండ్ ఒపీనియన్ లేదు. పార్టీ టికెట్ నిరాకరించింది, మీరేమో పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేయట్లా, మీకే టికెట్ ఇవ్వాలని జనాలు గెలుస్తున్నారు, కార్యకర్తలు అలాగే నాయకుల బలం కావాలని వారి వద్దకు వెళ్తున్నారు. అంటే ఏంటి, ప్రజలే నిర్ణయిస్తారా మీరు పోటీలో ఉంటారా లేదా అనే అంశం? ఎస్, 100% అండి. ఎందుకంటే ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఈరోజు ధనబలం ఒక పక్క ఉంటే ప్రజాబలం ఒక పక్క ఉంది. నేను గత 2 రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రజల ఆదరణ కనబడుతుంది, ప్రజల ఆత్మీయత కనబడుతుంది, ప్రజలు మాకు ఇచ్చిన గౌరవం కనబడుతుంది. కలమట కుటుంబం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉండే కుటుంబం. ఏ పేదవాడు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కానీ తిన్నగా మా ఇంట్లోకి ఎప్పుడూ రావచ్చు, వెళ్ళొచ్చు. 24 గంటలు తలుపులు తీసే ఉన్న ఏకైక కుటుంబం రాజకీయాల్లో మా కుటుంబం, మా ఇల్లే. కాబట్టి మేము భోంచేసిన దగ్గరకైనా వస్తారు, మేము పడుకుని బెడ్రూమ్లోకి వస్తారు. ఆ విధంగా స్వేచ్ఛ మా నాయకులకి, మా కార్యకర్తలకి, మా ప్రజలకి మేము ఇచ్చాం. అది బేస్ చేసుకొని ఈవేళ ఏ గ్రామం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బాబు మీ వెంటే మేము, మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. అలాగే 22 రోజులైంది తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చి ఆ వ్యక్తికి. ఈ రోజు వరకు 98% కేడరు ఆయనతో ఎవరు ప్రయాణించలేదు. ఆ కేడర్ అంతను నాకు వెన్నుదనగా ఉన్నారు. అది నేను పూర్వజన్మంలో ఏపీ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకైతే అర్థం కావడం లేదు. మరి ఎంత నాకు నమ్మి, నా కుటుంబానికి నమ్మి నాతో ఉండాలని నిర్ణయించిన ఆ కార్యకర్తలకి, నాయకులకి మీ ద్వారా వాళ్ళ కాళ్ళకి దండం పెడతాను. అంటే టికెట్ల కేటాయింపుల అంశాల్లో ఆర్థిక అంశాలు కూడా పరిగణలో తీసుకుంటారు కదా పార్టీలు. అట్లాంటి లోటుపాట్లు ఏమైనా మీ దగ్గర ఏమైనా పార్టీ కనిపించినాయా ఆర్థికపరమైనటువంటివి? సార్ మీకు ఒక మాట సార్, గత 10 సార్వత్రిక ఎన్నికల్లో మా నాన్నగారు నేను పోటీ చేయడం జరిగింది. అలాగే మా మదర్ కూడా ఒకసారి బై ఎలక్షన్లో లక్ష్మీపార్వతి మీద పోటీ చేయడం జరిగింది. సార్ 11 సార్వత్రిక ఎన్నికల్లో మేము పోటీ చేశామంటే ఈవేళ ఈ ఎన్నికలు మేము చేయలేమా? చేసే శక్తి లేదా మాకు? మీకు మా కోసం కూడా చెప్పాలి, రాజకీయంగా 60 సంవత్సరాల రాజకీయ చరిత్ర మాది. ఈ 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఎక్కడ కక్కుర్తిపడి ఎక్కడ చేయి చేపిన సందర్భాలు లేవు. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం తప్ప రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే పరిస్థితే లేదు. ఈవేళ 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మరి సమితి ప్రెసిడెంట్లుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీటీసీలుగా వివిధ హోదాలు అనుభవించాం. ప్రజలకు సేవ చేసాం, ప్రజలకు దగ్గరగా ఉన్నాం. 11 ఎన్నికలు చేసిన వాళ్ళు మేము 12 ఎన్నికలు చేయలేమా? మా దగ్గర డబ్బు లేదని చెప్పి మరి వింటున్నాం. డబ్బులు లేవని చెప్పి మాకు టికెట్ ఇవ్వలేదని మరి మేము వింటున్నాం, ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి అది అగ్గిలాపద పొగరాదు. ఎక్కడ ఏం జరిగిందో మరి భగవంతుడిగా చేసామో తెలియాలి తప్ప నాకైతే దాని మీద అవగాహన లేదు. ఆమదాల వలస నియోజకవర్గాన్ని కూడా టార్గెట్ చేసిందా మీ కుటుంబం? నేను ఆమదాల వలస అని ఒకటి కాదు సార్, నా సామాజిక వర్గ నాయకులకి, కార్యకర్తలకి నేను కోరుతున్నాను, మన సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు. అన్యాయం చేసే నాయకులు మాత్రం వదలకండి అని నేను కోరుతున్నాను. వాళ్ళని ఓడించడమే ధ్యేయంగా తీసుకోండి అని నేను కోరుతున్నాను. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా అణిచివేసేయడానికి, తొక్కి పారేయడానికి చూస్తున్నారు. కానీ మేము తలుచుకుంటే, మా సామాజిక వర్గం తలుచుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈ శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉంది. మేము తలుచుకుంటే గెలిపోవటంలో డిసైడ్ చేసే పరిస్థితుల్లో మేము ఉన్నాం. మాకు అన్యాయం చెయ్యొద్దు. ఈరోజు కూడా సాయంత్రం ఒక ర్యాలీ పెట్టాను, ఒక మీటింగ్ పెట్టాను. నేను ఈరోజు కూడా చంద్రబాబు నాయుడికి నేను కోరుతున్నాను, మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. ఎక్కడో ఎవరో చెప్పిన మాటల మీద మా టికెట్ మార్చారేమోనని నాకు అనుమానంగా ఉంది. మీకు 2 సార్లు చెప్పాను, మీడియా ద్వారా కూడా మీకు నేను కోరుతున్నాను, మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. మళ్ళీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, బాధ్యతతో గెలిచి నేను వస్తానని మీకు కోరుతున్నాను. నేను ఆలోచించమని జిల్లా, రాష్ట్ర పెద్దలకు అందరికి కూడా నేను కోరుతున్నాను. ఒకవేళ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ప్రకటించిన అభ్యర్థితో ముందుకు వెళ్తే మీరు ఏమైనా రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారా, లేదంటే 2029లో చూసుకుంటారా? 60 సంవత్సరాల రాజకీయ చరిత్రని ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితే ఉండదు. ఎందుకంటే 60 సంవత్సరాలు
మా కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి కొన్ని వేల ప్రజలు మాతో ఉన్నంత కాలం మేము ఎప్పుడూ వెనక్కి తగ్గేది లేదు. ఇప్పుడు 2 మండలాలు పూర్తయ్యాయి. ఈవేళ ఒక సమావేశం పెట్టాను. మరొక 3 మండలాలు కూడా 3-4 రోజుల్లో పూర్తి చేసి ఈ లోపల పార్టీ అధిష్టాన వర్గం కానీ ఏమి నిర్ణయం చేయకపోతే ప్రజలు అంటే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నిర్ణయం మేరకు ముందడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి మీరే శాసనసభ్యులుగా ఎందుకు ఉండాలి? వైకాపా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వీళ్ళు ప్రకటించిన అభ్యర్థులతో పోల్చుకుంటే వాళ్ళకి మీకున్న తేడా ఏంటి? మీరే ఎందుకు ప్రజలకి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాల్సిన అవసరం ఏముంది అసలు? మంచి క్వశ్చన్ వేశారండి. ఈవేళ వచ్చిన కొత్త అభ్యర్థి, తెలుగుదేశం పార్టీకి వచ్చిన అభ్యర్థి ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని ఒక్క కార్యక్రమం చేసిన పాపన పోలేదండి. అటువంటి వ్యక్తికి ఈ నియోజకవర్గం నుంచి కూడా 30 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం వెళ్ళి వలసెళ్ళి శ్రీకాకుళంలో నివాసం ఉంటున్న వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఆయనకి ఏ గ్రామంలో ఏం అవసరం ఉందో ఆయనకి తెలియదు. అలాగే రెడ్డి శాంతి, ఆవిడ కూడా ఢిల్లీ నుంచి వచ్చింది, మీకు అందరికీ తెలుసు. ఆవిడకి కూడా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ మౌలిక వస్తువులు కావాలి, ఎక్కడ ఏ ప్రజలు ఉన్నారో వాళ్ళకి కావలసిన రోడ్లు ఏంటి, మంచినీళ్ళు ఏంటి, తాగునీరు ఏంటి, సాగునీరు ఏంటి, వాళ్ళకి కావలసిన వస్తువులు ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంది కనీసం కూడా ఆవిడకి కూడా తెలియదు. గత 5 సంవత్సరాల్లో ఆవిడ పరిపాలన కూడా చూసాం. మాకెందుకు నేను అడుగుతున్నామంటే గత 60 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంతోనే మాకు అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు నిన్న నా టికెట్ రాలేదని చెప్పి సుమారు కొన్ని వేల మంది మహిళలు, మా కుటుంబ సభ్యులు, అంటే భర్త రాజకీయాల్లో ఉంటే భార్య కూడా, ఆవిడ, వాళ్ళ పిల్లలు కూడా మాతో ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఒకటిగా మమ్మల్ని చూసుకున్నారు. దానిలో భాగంగా మాకు ఈరోజు వాళ్ళందరూ ఆదరాభిమానాలు, వాళ్ళందరూ అభిమానాలు చూరగొన్నాం. అందుకే మాకు విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో అణువణువు తెలుసు, ఎక్కడ ఏమి చెయ్యాలో తెలుసు, ఎక్కడ ఏ అవసరం ఉందో మాకు తెలుసు. మేము ఈ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ప్రతి గ్రామంలో కూడా 10 మందికి పేరు పెట్టి పిలిచే సత్తా మాకు ఉంది. కాబట్టి వాళ్ళ కష్టాలు మాకు తెలుసు, మా కష్టాలు వాళ్ళకు తెలుసు. వాళ్ళ సుఖాల్లో మేము ఉంటాం, మా సుఖాల్లో వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఫ్యామిలీ అటాచ్డ్గా ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంకి ఏదైనా చెయ్యాలంటే మాకు పూర్తిగా అనుభవం తెలుసు. కాబట్టి ఏం చేయాలో తెలుసు. కాబట్టి నేనే మళ్ళీ శాసనసభ్యుడిగా ఉండడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. కరోనా టైంలో కానీ మిగతా టైంలో ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ అట్లాంటివి ఏమైనా చేశారా మీరు? ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. సోకాళ్ళు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఏమో ఢిల్లీలో కూర్చుంది, ఈయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ రోజుల్లో మేము కానీ, మా కార్యకర్తలు, మా నాయకులు కానీ చేయవలసినంత కార్యక్రమాలు కరోనా కానీ ఆ సందర్భంలో మేము చేసామండి. మీరు అన్నిటికీ సిద్ధమైపోయారా? పార్టీ ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా రేపొద్దున అట్లా అంశాల్లో? కానీ ఈ సందర్భంగా మీరు ప్రజలకు కానీ, మీ వెనకాల ఉన్న మీ కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ ఈ సందర్భంగా మీరు చెప్పాలనుకునేది ఏంటి రమణ గారు? పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం మాండడం అనేది సెకండరీ అండి. మేమైతే ప్రస్తుతానికి పార్టీ ఆలోచనని టికెట్ ఇచ్చారు కాబట్టి ఆలోచన చేసి పునరాలోచించమని మేము పార్టీని కోరుతున్నాం. తర్వాత మా కుటుంబం కోసం ఒక్క విషయం మీకు చెప్పాలి. ఏ రోజు కూడా 10 మందికి అన్నం పెట్టే చెయ్యగాని మాది ఏ రోజు చెయ్యి చాపి ₹1 తీసుకునే పరిస్థితి మా కుటుంబానికి ఇప్పుడు రాలేదు. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అది వస్తుంది అనుకుంటే ఆ రోజే రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి మా వ్యవసాయము, మా బిజినెస్లో మేము చేసుకుంటాం తప్ప రాజకీయాల్లో కంటిన్యూ అవ్వమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే అవినీతికి సంబంధించి కల్మటి వెంకటరమణ గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇట్లాంటి అంశాలు కానీ, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వీటి మీద మీరే ఉంటారు? నేను నిర్విధంగా కొట్టి పారేస్తున్నాను నేను. ఎందుకంటే మా మీద అవినీతి మరకలు పెట్టడానికి, చూపించడానికి ఎవరు ప్రయత్నం చేసినా అధికార పార్టీలో ఉన్నటువంటి రెడ్డి శాంతి 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఏమాత్రం ఆరోపణలు చేశారు, నేను ఛాలెంజ్ చేశాను. నువ్వు పెట్టిన ఒక్క ఆరోపణ నువ్వు రుజువు చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పాను. నేను ఏ రోజు కూడా అవినీతి చేయలేదు. అందుకే ఇంత గట్టిగా రాష్ట్ర నాయకుల మీద, జిల్లా నాయకుల మీద, అందరి మీద మాట్లాడుతున్నానంటే అవినీతి చేయలేదు, చేయవలసిన అవసరం నాకు లేదనే ఒక ఉద్దేశంతో తప్ప మరొక ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు పెట్టిన డిమాండ్కి సంబంధించి టికెట్ మార్పు విషయంలో పార్టీ అధిష్టానం ఒకవేళ సరైన నిర్ణయం, సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మీరు పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందా? పార్టీ మారనండి. నేనైతే పార్టీ మారే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీని పునరాలోచించమని కోరుతున్నాను టికెట్ విషయంలో. ఒకవేళ మీకు కాకుండా ప్రకటించిన అభ్యర్థితోనే ఎన్నికలకు వెళ్తే పార్టీ ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా? పార్టీ నష్టపోద్దండి. అదే విషయాన్ని అంటే మీకు ఒక మాట,
98% కార్యకర్తలు నాయకులు పార్టీ క్యాడర్ సహకరించినప్పుడు బూత్ దగ్గరికి ఈ వాటర్ తీసుకెళ్ళి ఓటు వేయించిన వాళ్ళు ఎవరున్నారు? బూతు, యూనిట్, క్లస్టరు, మరియు గ్రామ కమిటీ, మండల కమిటీ ఏ ఒక్కరు కూడా మీకు సహకరించకపోతే 22 రోజులు అయిందని టికెట్ వచ్చి 98% క్యాడర్ నాతోనే ఉన్నారు. ఓన్లీ 2% క్యాడరు వాళ్ళతో వెళ్ళారు తప్ప 98% క్యాడర్. అంటే టికెట్ రాకుండా మీకు జరిగిన విషయం మీద మీరు ప్రజల స్పందన కొరకు వెళ్తున్నారు కదా, రెస్పాన్స్ ఎట్లా ఉంది? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మంచి రెస్పాన్స్ ఉందండి సార్. మీరు ఎన్నికల్లో ప్రయత్నం చేయండి. ప్రయత్నం కానీ సఫలం కాకపోతే మీరు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, మీతో ఉంటాం. మీకు జరిగిన అన్యాయం మాకు జరిగిందని భావిస్తున్నాం. మహిళలు కూడా వచ్చి ఆ మాట చెప్తూ తిలకం దిద్దుతున్నారండి. మీ వెనకే మేమంతా అంటూ కలమడతోనే మా ప్రయాణం అంటూ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. నిన్న మొన్న సుమారు ఒక 50 గ్రామాలు నేను పర్యటించాను. 50 గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. అన్ని దగ్గర కూడా సానుకూలంగా మీకు అన్యాయం జరిగింది, ఇన్ని సంవత్సరాల చరిత్ర గల మీకు ఈవేళ తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందనే భావన ప్రతి ఒక్కళ్ళలో ఉంది. వారందరూ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ. ఇదండి కల్మట వెంకటరమణ గారి ఆలోచన. 2024కి సంబంధించి ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, అట్లాగే జిల్లా వ్యాప్తంగా తూర్పుగాపులు కావచ్చు లేదా వివిధ వర్గాల ప్రజలు తనకు జరిగిన అన్యాయం మీద సానుభూతి వ్యక్తపరుస్తూ తమ వెంట ఉంటామని భరోసా కల్పిస్తున్నారని, ఖచ్చితంగా ఈసారి ఎన్నికల బరిలో నిలబడతానని, ప్రజలే ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్ణయిస్తారని, పార్టీ మాత్రం ఇంకోసారి మరలా ఆలోచించి తనకే టికెట్ బీఫామ్ కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.